తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవాలను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్ర మాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అదేవిధంగా విశ్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకారులు, గరుడాళ్వార్, యాగశాలలోని హోమగుండాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా గల ఆంజనేయ స్వామివారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులు బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు.